ఏపీలో లిక్కర్ కేసు చుట్టూ రాజకీయం తిరుగుతుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ ముఖ్య నేతలు అరెస్ట్ అయ్యారు. మరికొందరు విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో జగన్ పేరు ప్రస్తావన చేసింది. అయితే నిందితుడిగా చేర్చలేదు. మరికొద్ది రోజుల్లోనే మరో ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది అంటూ ఈ కేసు అనూహ్య మలుపులు తిరుగుతుంది. ఈ సమయంలోనే జగన్ అరెస్టు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సమయంలోనే బీజేపీ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి అరెస్టు పైన స్పష్టత ఇచ్చారు. లిక్కర్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది. తాజాగా ఈ కేసులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో సిట్ అనేక అంశాలను ప్రస్తావించింది, ఆధారాలను సమర్పించింది. కాగా ఈ కేసులో జగన్ అరెస్టు తప్పదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇటు జగన్ అరెస్టు పైన చర్చ జరుగుతున్న వేళ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణం కేసులో జగన్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని ఎవరు ఆపలేరంటూ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ కేసులో జగన్ జైలుకి వెళ్ళక తప్పదని చెప్పుకొచ్చారు. జగన్ చేసిన అక్రమాలు చాలా ఉన్నాయని, అవి అందరికీ తెలిసినవే అని మాధవ్ పేర్కొన్నారు. జగన్ మేకపోతు గంభీరం ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కేసులో తాజాగా రంగారెడ్డి జిల్లా ఫామ్ హౌస్లో సిట్ అధికారులు రూ.11 కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో A40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ సోదాలు జరిగాయి. శంషాబాద్ మండలంలోని ఒక ఫామ్ హౌస్లో ఈ నగదు డంప్ను గుర్తించారు. రాజకేశ్రెడ్డి అనుచరుడిగా ఉన్న వరుణ్ను సిట్ అధికారులు విచారించారు. సులోచన ఫామ్ హౌస్లో ఈ మొత్తాన్ని సిట్ అధికారులు స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. ఇప్పుడు అధికారంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ అధ్యక్షుడు జగన్ అరెస్టు పైన చేసిన వ్యాఖ్యలు రాజకీయ సంచలనంగా మారాయి.